రాజకీయాల్లో ఇప్పుడు ప్రతిపక్షం అంటే రోడ్డెక్కి పోరాటం చేయాల్సిన పని లేదు. ఆ పని చేయాల్సినప్పుడు చేయవచ్చు. కానీ రోజు సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వంపై విరుచుకుపడవచ్చు. ఈ విషయంలో బీఆర్ఎస్ కి సోషల్ మీడియా సైన్యం ప్రభుత్వంపై ఓ రకమైన యుద్ధం చేస్తోంది. సోషల్ మీడియా సైన్యానికి రూల్స్ ఏమీ ఉండవు. ప్రభుత్వంపై ప్రజల్లో అపోహలు పెంచడానికి ఎలాంటి వార్త ఉపయోగపడుతుందో అలాంటి దానిపై తెరపైకి తెచ్చి ప్రచారం చేయడమే. ప్రభుత్వం సీరియస్ అయి కేసులు పెడితే అదో అడ్వాంటేజ్ కానీ మైనస్ గా భావించడం లేదు. ఫలితంగా ప్రభుత్వంపై అటాక్ అంతకంతకు పెరిగిపోతుంది. దీనికి కౌంటర్ ఇవ్వడంలో కాంగ్రెస్ సోషల్ మీడియా బలం సరిపోవడం లేదు. ఇంతకీ కాంగ్రెస్ సోషల్ మీడియా వింగ్ ఏం చేస్తున్నట్లు? రాజకీయాల్లో నిజమా ఫేకా అన్నదానికి ఇప్పుడు విలువలేదు. ఎంతమంది ప్రజల్ని నమ్మించగలమన్నది కీలకం. ప్రభుత్వంపై అపోహలు, వ్యతిరేకత పెంచగలిగే ఎలాంటి అవకాశాన్నైనా వదలరు. గత 5 నెలల కాలంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎన్ని ప్రచారాలు చేసిందో లెక్కేలేదు. కరెంటు ఉండదన్న దగ్గర నుంచి ప్రతి సమస్యను భూతద్దంలో చూపించడం ప్రారంభించారు. చివరికి మంత్రులు కూడా స్పందించాల్సి వచ్చింది. అయితే బీఆర్ఎస్ సోషల్ మీడియాకు తమ సోషల్ మీడియా ద్వారా కౌంటర్ ఇచ్చే విషయంలో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో వెనుకబడిపోయింది. కౌంటర్లు ఇవ్వలేకపోతున్నామని అనిపించడంతో కొత్తగా టీముల్ని ఎంపిక చేసుకోవాలని అనుకుంటున్నారు. సోషల్ మీడియా ప్రచారంలో ఇన్నోవేటివ్ ఆలోచనలతో ఉండే రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలును ఈ అంశంలో సంప్రదించారని, ఆయన త్వరలోనే లీడ్ తీసుకుంటారని కాంగ్రెస్ సోషల్ మీడియా కష్టాలు తీరిపోతాయని అంటున్నారు. మరోవైపు తమ ఓటమికి ప్రజల కన్నా సోషల్ మీడియాదే ఎక్కువ బాధ్యత అన్నట్లుగా ఎప్పుడు అవకాశం దొరికినా కేటీఆర్ కామెంట్ చేస్తూనే ఉంటారు. సోషల్ మీడియాలో వెనుకబడ్డం వల్లే ఓడిపోయారన్నది కేటీఆర్ పోస్ట్ మార్టం రిపోర్ట్. అప్పట్లో సహజంగానే 10 ఏళ్ల పాలనా వైఫల్యాలను కాంగ్రెస్ సోషల్ మీడియా వింగ్ బాగానే ఎండగట్టింది. అదే సోషల్ మీడియాలో కాంగ్రెస్ను వెంటాడుతోంది కేటీఆర్ టీం. కొత్త ఛానల్స్, కొత్త హ్యాండిల్స్తో కాంగ్రెస్ అడుగు తీసి అడుగు వేసినా కామెంట్ చేస్తోంది. కేటీఆర్ తమ పార్టీ సోషల్ మీడియా విభాగాన్ని అత్యంత పటిష్టంగా నిర్మించుకున్నారు. వ్యవస్థీకృతమైన సోషల్ మీడియా విభాగాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉంచుకున్నారు. పార్టీ కోసం విస్తృతంగా సోషల్ మీడియాలో పనిచేసేవారు హైదరాబాద్లో మాత్రమే కాదు, ప్రపంచంలో అనేక దేశాల్లో ఉంటారు. వీరందరినీ కోఆర్డినేట్ చేసే వ్యవస్థను కూడా పకడ్బందీగా నియమించుకున్నారు. అందుకే ఓ అంశాన్ని ట్రెండ్ చేయాలంటే బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇట్టే చేసేస్తుంది. సోషల్ మీడియా ప్రభావం తెలుసు కాబట్టి కేటీఆర్ ఓడిపోయిన తర్వాత కూడా సోషల్ మీడియా బలహీనపడకుండా చూసుకుంటున్నారు. దానికి ఇప్పుడు ప్రతిఫలం కనిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడంలో సోషల్ మీడియా విభాగమే కీలకంగా ఉంది. కేసులు అయినా ఎవరూ భయపడడం లేదు. రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు వెళ్లారు. అధికారుల, మంత్రుల బృందంతో ఆయన వెళ్లారు. పెట్టుబడుల ఆకర్షణలో గత 10 ఏళ్లుగా తెలంగాణ ప్రభుత్వంలో అత్యంత క్రియాశీలకంగా పనిచేసిన అధికారి జయేష్ రంజన్. కేటీఆర్ ఎప్పుడు విదేశీ పర్యటనకు వెళ్లినా ఆయనే పక్కన ఉంటారు. మొత్తం పెట్టుబడుల వ్యవహారాలు, ఎంఓయూలు, చర్చలు ఆయన పర్యవేక్షణలో జరుగుతాయని అధికారులందరికీ తెలుసు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆయనకు ప్రాధాన్యం తగ్గలేదు. బీఆర్ఎస్ హయాంలో ఎంత ప్రాధాన్యం ఉందో కాంగ్రెస్ హయాంలోనూ అంతకంటే ఎక్కువ ప్రాధాన్యం లభిస్తోంది. తాజాగా రేవంత్ పర్యటనను కూడా ఆయనే సమన్వయపరుస్తున్నారు. పెట్టుబడుల ప్రతిపాదనలు, ఎంఓయూలను ఆయనే దగ్గరుండి చూసుకుంటున్నారు. అయితే స్వచ్ఛ బయో అనే ఓ కంపెనీతో చేసుకున్న ఎంఓయూ వివాదాస్పదమైంది. ఆ కంపెనీ ఇటీవలే ప్రారంభించారని, దానికి రేవంత్ సోదరుడే యజమాని అంటూ బీఆర్ఎస్ సోషల్ మీడియా బయటపెట్టి అసలు రేవంత్ సర్కార్ చేసుకుంటున్న ఒప్పందాలన్నీ ఫేక్ అని ప్రచారం ఉధృతం చేసింది. దీంతో జయేష్ రంజన్ స్వయంగా వివరణ ఇస్తూ వీడియో విడుదల చేయాల్సి వచ్చింది. ఇదే సమయంలో అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ సోషల్ మీడియా టీం స్పీడ్ కూడా తగ్గిపోయింది. కానీ ఇలా పని కాదని సీఎం రేవంత్ రెడ్డి గట్టిగా సూచించినట్లు తెలుస్తోంది. దీంతో సునీల్ కనుగోలు టీం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. మళ్లీ యాక్టివ్ అయ్యేందుకు ఏర్పాట్లు చేసుకోవడమే కాదు, ఇక గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ చేసిన తప్పులను మరోసారి ఎత్తి చూపేందుకు సిద్ధమవుతోంది. ఎన్నికలయ్యాక ఉద్యోగుల సంఖ్యను భారీగా తగ్గించిన సంస్థ ఇప్పుడు మళ్లీ కొత్తగా
ఉద్యోగులను తీసుకుంటోంది. ముఖ్యంగా సోషల్ మీడియా వింగ్లోని హైరింగ్ ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో కుదుర్చుకున్న ఒప్పందాలన్నీ ఫేక్ కంపెనీలతో అంటూ బీఆర్ఎస్ 3 రోజులుగా చేస్తున్న ఆరోపణలకు గట్టిగా కౌంటర్ ఇస్తోంది. కాంగ్రెస్ సోషల్ మీడియా వింగ్ గతంలో మీరు కుదుర్చుకున్న ఎంఓయూల సంగతి ఏంటి అంటూ పాత ఒప్పందాలను బయటకు తీస్తోంది. ఇలా అంశం ఏదైనా విమర్శకు ప్రతి విమర్శతో రెడీగా ఉండేలా సోషల్ మీడియా వింగ్ను రెడీ చేసింది కాంగ్రెస్. సీఎం సోదరుడి బర్త్డే ఫోటోల విమర్శలకు గతంలో కేసీఆర్ కుటుంబ సభ్యుల బర్త్డే హంగామా వీడియోలతో కౌంటర్ ఇచ్చింది. ఇలా ప్రతి అంశానికి బీఆర్ఎస్కు కౌంటర్ ఇస్తోంది కాంగ్రెస్. దీంతో ఎలాగూ అసెంబ్లీ లేదు, ఇక రాజకీయ నేతల మాటల యుద్ధమంతా సోషల్ మీడియాలోనే కనబడుతోంది.